ఇట్లా ఎట్లా సార్ ఒకవేళ బీఆర్ఎస్ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? అందరు జైలుకు పోతారు. నో మోర్ ఎక్స్క్యూజెస్ అంటే నో మోర్ excuses ఎక్స్క్యూజెస్. లేదు. నో, అబ్సల్యూట్లీ నాట్. ఏం తెలంగాణ సార్ ప్రజలను నిలువుగా దోపిడీ చేసి ఈ బిడ్డల భవిష్యత్తును నాశనం చేసిన ఎవరైనా కూడా రేపొద్దున చట్టం ముందర దోషిగా నిలబడాల్సిందే. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వీళ్ళందరూ కూడా చెంచల్గూడను చెర్లపల్లిన ఉంటారు. ఏం లేకపోతే సార్ వీళ్ళ కోసం ప్రత్యేక జైలు కట్టాలి. నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందు అందరు జైలుకు పోతారని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసి 100%. వీళ్ళు ఎట్లా పోరండి చెప్పండి మీరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు జైలు పోకూడదు చెప్పండి? వెలుగుమట్లలో పేద ప్రజలను బుల్డోజర్లు గులగొడితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బల్లంబట్టి విక్రమకి ఎందుకు జైలు పోకూడదు? మళ్ళీ మేము ఆల్టర్నేట్ గా ఆప్షన్ చూపించిన ఏం ఆప్షన్ చూపించారు? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళ మోహన్ చూపించిన ఆప్షన్ ఏంది? వాళ్ళ ఆప్షన్ చూపించింది ఆయనేమో మంచిగా హిమాయత్ సాగర్ దగ్గర FTL బఫర్ జోన్ లో వచ్చి పెద్ద ఫామ్ హౌస్ కట్టుకొని ఉండొచ్చు. గడ్డ వివేకానంద్ ఆయన ఒక 15 ఎకరాలు ఫామ్ హౌస్లు ఉండొచ్చు, రైట్? సో వీళ్ళు మాత్రం ఇక్కడ వెలుగుమట్లలో మాత్రం పేదలు 60 గజాల భూములలో ఉండొద్దా? ఎందుకు జైలు పోవద్దు? వీళ్ళు బరాబర్ జైలు పోవాలి. వీళ్ళ కోసం మంచిగా సెల్లులన్నీ రెడీ అవుతున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో అండా సెల్లు ఉంటారు అందరు. ఇంకా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాదు, కేసీఆర్ అనే మొక్కని ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తా, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి పొద్దున్న లేస్తే ప్రగల్భాలు వస్తారు కదా ముఖ్యమంత్రి. ఆనవా కేసీఆర్ నీడని చూస్తేనే భయపడ్డాడైతేనే రోజు కేసీఆర్ నామస్మరణ చేస్తారు. రోజు కేసీఆర్ పేరు తెలవకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే అంత గజగజ వణుకుతున్నారు. అందుకొరకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళతో ఏమీ కాదు ఉపేందర్ గారు. వీళ్ళంతా దోపిడీ దొంగలు. వీళ్ళ వల్ల రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. ప్రజలు ఎప్పుడెప్పుడా వీళ్ళ పీడ వెరగడవుతుందని చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ట్రిబ్యునల్ పెట్టి ఈ దొంగలందరి భరతం పడతాం. ప్రజలందరికీ వీళ్ళు దోచుకున్న సంపద అంతా తీసుకొచ్చి ప్రజలకు మళ్ళీ రాజ్యాంగబద్ధంగా పంచు. అంటే మీరు ఈ మాట ఒక భారతీయ పౌరుడిగా మాట్లాడుతున్నారు సార్, లేదంటే బీఆర్ఎస్ పార్టీ రెండుగా తెలంగాణ ప్రజలకు నిజాలు తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. అదే విధంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాల్సిన, దోషులను శిక్షించాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ మీద. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సార్, అణగారిన వర్గాలు నిమ్న వర్గాలని మనం అణచివేయబడ్డ వర్గాలు, వెనకకు నెట్టివేయబడ్డ వర్గాలు. ఇప్పుడు దాదాపు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైబడ్డా కూడా ఇంకా అణగారిన వర్గాలు, లేదంటే వివక్షతలు, లేదంటే అతను దళితుడు, ఇతను గిరిజనుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు తీసినప్పుడేమో కులం అక్కడ రాదు. ఒక దళిత స్పీకరు, ఒక దళిత వీసీ, దళిత ప్రిన్సిపల్ అని చెప్తాం మనం. సో ఏంటి సార్ స్టిల్ ఈ రోజుకి ఏఐ టెక్నాలజీ, చాలా మంచి ప్రశ్న, ఏఐ టెక్నాలజీలో నివసిస్తున్న మనం కూడా ఇలాంటి పరిస్థితులలో ఎందుకున్నాం సార్? అసలు దళిత అనే పదాన్ని బ్యాన్ చేయాలి బ్రదర్. దళిత అనేది ఒక పదం కాదు, 100% రాజ్యాంగబద్ధంగా వాడాల్సిన పదం కాదు. దళిత అంటే బ్రోకెన్. నేను బ్రోకెన్ స్పీకర్ అనాలనా, బ్రోకెన్ మినిస్టర్ అనాలనా, విడగొట్టబడ్డ అణిచివేయబడ్డ మినిస్టర్ అనాలనా? రేపు స్పీకర్ నేను దళిత స్పీకర్ అయినందుకు గర్వపడుతున్నాను అంటాడా? ఒక మినిస్టర్ నేను దళిత ఆర్థిక మంత్రి అయినందుకు గర్వపడుతున్నా అంటారు. దళిత డిప్యూటీ మినిస్టర్ అయినందుకు గర్వపడుతున్నాను అంటాడా ఆయన? అసలు దళిత అనే పదమే లేదు. దళిత అనేది చాలా డిరాగేటరీ వర్డ్, అంటే అవమానకరమైన పదజాలం. నిమ్న అనేది కూడా అదే, బడుగు బలహీన అనేది కూడా అదే. పుట్టంగానే ఎవడు బలహీనంగా కొడతాడు ఉపేందర్ గారు? వెనకబడిన తరగతులు అంటారు. ఎందుకు వాళ్ళ ఇష్టం అంటే బీసీలు అంతా వెనకబడ్డారా? వెనకకు నెట్టివేయబడ్డారు. వాళ్ళకి రావాల్సిన అవకాశాలు దోచుకోబడ్డాయి, వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లు దోచుకోబడ్డాయి. సో వాళ్ళను పూర్తిగా ఆ సంపద నుంచి దూరంగా పెట్టారు. బీసీలను అంతే, ఎస్సీలను అంతే, ఎస్టీలను అంతే, వాళ్ళకు తరతరాలుగా అన్యాయం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళ నిమ్న ఎట్లంటే వాళ్ళ కింద పోయినారు. మనుస్మృతిలో వీళ్ళు కిందలని రాయబడ్డారు. వీళ్ళు వ్యాపారం చేయొద్దన్నారు, వీళ్ళు వేదాలు చదవద్దన్నారు, పురాణాలు చదవద్దన్నారు. చదివితే నాలుక కోసిండ్రు, వింటే సీసం పోసిండ్రు చెవులల్లా. అది చరిత్ర. కానీ ఇప్పుడు ఆ మనువాద పరిస్థితులలో ఇప్పుడు లేం కదా సార్ మనం. ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తూనే ఉన్నది కదా. మీరు దళిత క్రిస్టియన్ల స్టోరీ చూస్తలేరా? ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నా సార్. ఏంటి సార్ ఈ క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు కనుక అంటే క్యాస్ట్ మారితే వాళ్ళకి వచ్చే రిజర్వేషన్స్ రావు, ప్రతిఫలాలు రావు అనేది 2-3 రోజులు సామాజిక మాధ్యమంలో చూస్తున్నాం. సో ఏం చెప్తారు సార్? సుప్రీంకోర్టు పూర్తిగా ఆధిపత్య భావజాలంతో ఈ తీర్పు ఇచ్చిందండి. అది 100% తప్పు తీర్పు. నేను పూర్తిగా విభేదిస్తున్నా, ఖండిస్తున్నా కూడా. ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నా రాజ్యాంగం లేకపోయినా నేను ఏ దేవుణ్ణి నమ్మాలనేది నా ఇష్టం. నేను పొద్దున ఏమంటారు రేణుకెళ్ళమ్మ తల్లిని నమ్ముతా, మధ్యాహ్నం రెబకమ్మ నమ్ముతా, రాత్రి అల్లా దేవుని నమ్ముతా. నా ఇష్టం. లేకపోతే నా ఇష్టం, నేను దేవుని నమ్మకుండా కూడా ఉండొచ్చు. కానీ పర్సనల్ గా ప్రవీణ్ సార్ ఏ దేవుణ్ణి నమ్ముతాడు, ఏ దేవుని యొక్క ఆలోచనలు అనుసరిస్తాడు, అది నా వ్యక్తి. అది నేను ఏమంటాను, అది రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఆర్టికల్ 25 ఒక పౌరుడిగా నీకు ఏ దేవుణ్ణి నమ్మాలనేది నీ ఇష్టం. కానీ మీరు దేన్ని ఫాలో అవుతారు సార్? నేను హిందువుని మొదటి నుంచి చెప్తున్నా కదా బాయ్. నేను హిందువుని, నేను సీతారామ వారి కళ్యాణం కూడా పోయి వచ్చిన కదా. నేను ఏమంటున్నా అంటే నేను ఏ మతంలో ఉండాలి, ఏ మతంలో ఉండకూడదు అనేది అది నా పర్సనల్ హక్కు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు.
ఆర్టికల్ 25 అంతే 100%. ఇలా ఎస్సీలు కేవలం హిందువులుగా ఉంటేనే మీకు రిజర్వేషన్లు వస్తాయి, బుద్ధిస్టులుగా ఉంటే రిజర్వేషన్ వస్తాయి, సిక్కులుగా ఉంటే రిజర్వేషన్ ఎవరు చెప్పిండ్రండి? కానీ కేవలం దళితుల్ని ఉద్దేశించి ఈ ఎగ్జాక్ట్లీ రకంగా చెప్పడం అంటే 100% రాజ్యాంగ విరుద్ధం. అంటే ఈ ఎవరికి ఎస్టీలకు లేదు ఈ రూలు, బీసీలకు లేదు, ఓసీలకు లేదు. ఇప్పుడు ఆరోగ్య రెడ్డి రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ కావచ్చు, కల్వరి సతీష్ కుమారు కల్వరి చర్చి నడుపుకోవచ్చు, ఆయన కాపు సామాజిక వర్గం. ఇంకా రకరకాల జడ్జిలు రకరకాల అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు, బ్రాహ్మిన్స్, తర్వాత రెడ్డిస్, కమ్మాసు, వీళ్ళకు వాళ్ళ చర్చిలు పెట్టుకోవచ్చు. ఎస్సీల విషయానికి వచ్చేవరకే ఎందుకండి, ఇప్పుడు ఎస్టీలు క్రైస్తవం పాటించిన బుద్ధిస్టులైనా అదే విధంగా ముస్లింలైనా వాళ్ళు ఎస్టీలుగానే ఉంటారు. కానీ వీళ్ళు బీసీలో పెడతామని చెప్తారు. వాళ్ళు ఏమంటున్నారు, మీకు రిజర్వేషన్ ఉండదు అంటున్నారు, మీరు ఓసీలు అయిపోతారు అంటున్నారు. అదేం మాట, ఇదేం వివక్ష? ఎస్టీలకు ఒక రూలు రైట్, బీసీలకు ఒక రూలు, ఓసీలకు ఒక రూలు, ఎస్సీలకు వచ్చే మాత్రం మీరు హిందువులు ఉంటేనే అవుతారు, మీరు ఏమంటారు బుద్ధిస్టులు ఉంటారు. ఒక క్రైస్తవుడు సార్, ఇతను క్రైస్తవుడు అని మనం ఏ ఆధారంగా మనం ఇతను గుర్తించవచ్చు? ఎగ్జాంపుల్, ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తులు దళితులు క్రిస్టియానిటీగా మారితే ఇతను క్రిస్టియను అని చెప్పి మనం ఎట్లా ఇతన్ని ఐడెంటిఫై చేయొచ్చు? ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? అదే నేను అంటున్నా. వాళ్ళు చర్చిలకు పోతారండి, వాళ్ళు బైబిల్ను చదువుతారు. క్రైస్తవులు అనే వ్యక్తులు వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటారు, వాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి పోతారు, వాళ్ళు పొద్దున్న దేవుడికి ప్రార్థన చేసుకుంటారు, రాత్రి దేవుడికి ప్రార్థన చేసుకుంటారు, తర్వాత వాళ్ళ పిల్లలు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేసుకుంటారు. ఇళ్ళలో ఎవరైనా చనిపోతే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేస్తారు. అది క్రైస్తవ మతాచారం. కానీ ఒక మనిషి ఏ దేవుణ్ణి నమ్మాలి, ఏ ఆచారం ప్రకారం ఈ దేశంలో బతకాలనేది ఆ మనిషికే వదిలేయాలని రాజ్యాంగం చెప్తుంది. అది సహజ సూత్రం కూడా. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ దట్ ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు ఫాలో హిజ్ ఓన్ రిలీజియన్. మీరు హిందువులు, నేను ముస్లింను, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినంత వరకు కూడా నేను నా మతాన్ని పాటించవచ్చు. నేను ఏ దేవుణ్ణి నమ్మాలనేది మీరెవరండి చెప్పడానికి? సుప్రీంకోర్టు ఎవరు చెప్పడానికి నాకు అర్థం కాదు. ఏదో నేను నా ఇష్టం వచ్చిన దేవుని నమ్ముతా. అయితే సుప్రీంకోర్టు న్యాయధర్మాసనం నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించలేదు కదా. రాజ్యాంగం నాకు, నేను ఎక్కడ ఆర్టికల్ 19 ఏం చెప్తుంది, నువ్వు ఇష్టమైన చోటికి పోవచ్చు, అవతల వ్యక్తికి ఇబ్బంది కలగనంత వరకు ఏదైనా చేయొచ్చు, దేశ రక్షణకు దేశ భద్రతకు ఇబ్బంది కలగనంత వరకు, నేను ఉపేందర్ను ఇబ్బంది పెట్టినంత వరకు, లేకపోతే ఒక ప్రజా సమూహాన్ని ఇబ్బంది పెట్టినంత వరకు నేను ఏ దేవుడినైనా నమ్మొచ్చు, నా ఇష్టం. దైవత్వం అంటే ఏంటి, నమ్మకం అంటే, ఆచారం అంటే ఏంటి? నాకు అనిశ్చిత పరిస్థితి ఎదురైనప్పుడు, నాకు భీకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, నాకు ఏం చేయాలో తెలియనప్పుడు, నా కళ్ళ ముందర ఎవరు సహాయం చేసేవాళ్ళు లేకపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. రైట్, దేవుడు అనే ఒక అదృశ్య శక్తి అంత. దేవుడు ఉన్నాడా లేదని ఇక్కడ చర్చ అనవసరం. కానీ దేవుడు గుండులో ఉండొచ్చు, చెట్టులో ఉండొచ్చు, సమ్మకసారలాగా గద్దెల్లో ఉండొచ్చు, లేకపోతే గుండ్లలో ఉండొచ్చు, లేకపోతే విగ్రహాల్లో ఉండొచ్చు, లేకపోతే ఇస్లాం మతాచారం ప్రకారం క్రైస్తవ మతాచారం దేవుడు అనే వ్యక్తి కనిపించాడు. నేను కనిపించని దేవుడినైనా నమ్ముతా, లేకపోతే గుండ్లని నమ్ముతా, చెట్టునైనా నమ్ముతా, పుట్టని నమ్ముతా, దేనినైనా నమ్ముతా, నీళ్ళనైనా నమ్ముతా, లేకపోతే దేవుని నమ్మనే నమ్మను. అది నా ఇష్టం. సుప్రీంకోర్టు ఎవరండి చెప్పడానికి? నాకు అర్థం కాదు. అంటే నిన్న సుప్రీంకోర్టు స్టేట్మెంట్ వెనుక బీజేపీకి సంబంధించిన ఏమన్నా వాస్తవం ఉందని అది నేను చెప్పకూడదు, కానీ బీజేపీ వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే మీరు హిందువులుగా, సిక్కులుగా, బుద్ధిస్టులుగానే ఉంటేనే మీరు ఎస్సీలు, లేకపోతే మాత్రం మీరు ఎస్సీలు కాదనే ఏదైతే తీర్పు వచ్చిందో, ఒక అసంబద్ధమైన అన్యాయమైన తీర్పు వచ్చిందో, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళలో మొట్టమొదటి వరుసలో ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు. అంటే ఈ బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఎస్సీలు ఎవరు, వాళ్ళు మన దగ్గర వీళ్ళు బానిసలాగా పడుండాలి. ప్రత్యేకించి ఎస్సీలు ఈ దేశంలో 20% మంది ఉన్నారు ఎస్సీలు.